హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మీ ఇద్దరికి పెళ్లి జరిగింది కాబట్టి నాగమ్మ తల్లి పుట్ట చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక తులసి సిద్ధుని గట్టిగా పట్టుకొని సిద్ధు చేతుల్ని తన భుజాలపై మోస్తూ సిద్ధుతో కలిసి నాగమ్మ తల్లి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఛ! ఇదేంటి ఇలా జరిగింది? ఆ నాగమ్మ తల్లి తులసిని ఏమీ అనకపోవటం ఏంటి, నన్ను కాటు వేయటం ఏంటి అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఓసే తులసి, అందరిలో నా పరువు పోయేలా చేశావు కదవే, నిన్ను వదిలిపెట్టను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సిద్ధు తులసి ఇద్దరూ కలిసి నాగమ్మ తల్లి పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయడం పూర్తవుతుంది. ఇక సిద్ధు మామూలు మనిషి అయిపోతాడు. అక్కడున్న దేవుడమ్మ, అమ్మా తులసి, చెప్పాను కదా, నీ భర్త చేతుల మీద మళ్ళీ ఆ తాళి నీ మెడలో పడితే నీ భర్త కోలుకుంటాడని. నేను చెప్పిన విధంగానే నీ భర్త కోలుకున్నాడు. ఇక నిన్ను నీ భర్తని ఎవరు విడదీయలేవరమ్మా. మీ ఇద్దరి బంధం చాలా బలమైంది. ఆ దేవుడే మీ ఇద్దరిని మళ్ళీ కలిపాడు చూసావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఒరే బసవ, సిద్ధు ఇంకా నీరసంగా కనిపిస్తున్నాడు, హాస్పిటల్కు తీసుకెళ్దాంరా అని బామ్మ అంటూ ఉంటుంది. పర్వాలేదు బామ్మ, ఇప్పుడు నాకు బాగానే ఉంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అయితే ఇంటికి వెళ్దాం పదరా సిద్ధు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఏమండి, ఒక్కసారి నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకుని వెళ్దామండి అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు తులసి ఇద్దరు కలిసి నాగమ్మ తల్లి పుట్ట దగ్గరకు వెళ్తారు. నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అమ్మ నాగమ్మ తల్లి, నాది తులసిది విడదీయరాని బంధమని నిరూపించావు. ఎవరైతే తులసిని అవమానించారో వాళ్ళందరికీ బుద్ధొచ్చేలా చేశావు అని చెప్పి సిద్ధు నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. అమ్మ నాగమ్మ తల్లి, నా భర్తను నన్ను కాపాడావు, నీకు ఏం చేసి నా రుణం తీర్చుకోగలనమ్మా అని చెప్పి తులసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక నమస్కారం చేసుకోవడం పూర్తవగానే ఒరే సిద్ధు బయలుదేరదామా అని బసవరాజు అంటూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక కనిష్క చిరుబుర్రులాడుతూ ఇంటికి బయలుదేరుతుంది. ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. విశాలాక్షి, విశాలాక్షి దిష్టి తీసుకురా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక విశాలాక్షి దిష్టి తీసుకొని వస్తుంది. తులసికి సిద్ధుకి కలిపి హారతివ్వు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. దానికి ఎందుకండి అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. అక్కడ మన సిద్ధుకి చాలా పెద్ద ప్రమాదమే జరిగింది, ముందు సిద్ధుకి దిష్టి తీయి విశాలాక్షి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నాకు తులసికి కలిపి దిష్టి తీయమ్మా అని చెప్పి సిద్ధు అంటాడు. దానికి నేను దిష్టి తీయను అని చెప్పి విశాలాక్షి అంటుంది. అయితే నాకు కూడా అవసరం లేదు అని చెప్పి సిద్ధు తులసిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. అసలు ఏం జరిగిందండి గుడి దగ్గర అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఇక బసవరాజు జరిగిందంతా కూడా విశాలాక్షికి చెప్తూ ఉంటాడు. అసలు ఆ నాగమ్మ తల్లి తులసిని ఏమీ అనకపోవటం ఏంటి, తులసిని ఆశీర్వదించడం ఏంటి, కనిష్క పుట్టలో చెయ్యి పెట్టగానే కనిష్కపై ఆ నాగమ్మ తల్లి ఆగ్రహం చూపించడం ఏంటి, ఏమీ అర్థం కావట్లేదు విశాలాక్షి అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏముంది మావయ్య, ఆ తులసి పాములను కూడా మాయ చేసింది అని కనిష్క అంటూ ఉంటుంది. నాకు కూడా అదే అనుమానం ఉందమ్మా కనిష్క అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఇక సిద్ధుని తీసుకొని తులసి రూమ్లోకి వెళ్తుంది. బెడ్ మీద పడుకోబెడుతుంది. ఏమండి, మీకు జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. వద్దు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. పర్వాలేదు తీసుకొస్తాను అని తులసి అంటూ ఉంటే నేను బాగానే ఉన్నాను తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే నీలిమ తులసి సిద్ధు ఉన్న రూమ్లోకి వస్తుంది. సిద్ధు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. బాగానే ఉంది వదిన అని సిద్ధు చెప్తూ ఉంటాడు. తులసి, నీ మెడలో తాళి తెగి పుట్టలో పడటానికి కారణం ఎవరో తెలుసా అని నీలిమ అంటూ ఉంటుంది. ఎవరక్క అని తులసి అడుగుతూ ఉంటుంది. కనిష్క అని చెప్పి నీలిమ చెప్తుంది. కనిష్కనా అని తులసి షాకింగ్గా అడుగుతూ ఉంటే నువ్వు నమ్మట్లేదు కదా, ఆ కనిష్క నీ తలలో పూలు కింద పడిపోయినప్పుడు పెడతానని నీ తల దగ్గరకు వచ్చింది కదా, అప్పుడు నీ మెడలో ఉన్న తాళిని బ్లేడుతో కట్ చేయటం నేను చూశాను తులసి అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. కనిష్క ఇంత దారుణానికి ఎందుకు ఒడిగడుతుందక్క అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఏముంది, సిద్ధుని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుంది, ఎలాగైనా నీ పీడ వదిలించుకోవాలనుకుంటుంది అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. అంతేకాదు, గుడిలో సిద్ధు తన మెడలో మాల వేసేటట్టు తనే ప్లాన్ చేసింది, దేవుడమ్మతో అలా చెప్పించింది. ఇంకొక విషయం చెప్పాలంటే ఆ మాలలో తాళిని కూడా పెట్టింది.
ఆ తాళితో సహా సిద్ధు దండ తన మెడలో వేస్తాడు, సిద్ధు తన భర్త అని అందరి ముందు చెప్పాలనుకుంది. కానీ దాని ప్లాన్ నేను పసిగట్టాను కాబట్టి దండలో ఉన్న తాళిని తీసేశాను తులసి అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. థ్యాంక్స్ అక్క, నా జీవితాన్ని కాపాడావు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఆ కనిష్క మీ జీవితాల్లోకి రాకుండా ఉండాలంటే ఒకటే మార్గం ఉంది తులసి అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. ఏంటక్క ఆ మార్గం అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. సిద్ధుకి నీకు పెళ్లి జరిగిందే కానీ మీరిద్దరూ ఇప్పటి వరకు ఒకటి కాలేదు. మీ ఇద్దరు ఒకటైతే మీ ఇద్దరిని ఆ కనిష్క కాదు కదా ఎవరు కూడా వేరు చేయలేరు అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. ఇక తులసి ఏం మాట్లాడకుండా అలానే తల వంచుకొని చూస్తూ ఉంటుంది. ఏంటి తులసి, నేను చెప్పింది తప్ప రైటా అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. రైటేనక్క అని చెప్పి తులసి అంటుంది. మరి సిద్ధుతో నీకు తొలి రాత్రి ఏర్పాటు చేయమంటావా అని నీలిమ అంటూ ఉంటుంది. ఇక తులసి ఏం మాట్లాడదు. ఆలస్యం చేస్తున్న కొద్దీ నీ జీవితమే రిస్క్లో పడుతుంది తులసి, ఆలోచించుకో అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు తులసి నాదేముందక్క ఆయన ఇష్టం అని చెప్పి అంటూ ఉంటుంది. మొన్న దీపావళి పండుగ రోజే నీకు సిద్ధుకి తొలి రాత్రి ఏర్పాటు చేశాను. పాలల్లో మత్తు మందు కలిపి నీకు మత్తు వచ్చేలా చేశాను. కానీ సిద్ధు ఆ టైంలో నిన్ను మోసం చేసి దగ్గరవ్వాలని అనుకోలేదు. ఆల్రెడీ నిన్ను మోసం చేసి నువ్వు మత్తులో ఉన్నప్పుడు తాళి కట్టానని తను షై ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ మత్తులో ఉన్నప్పుడు తన్ని సొంతం చేసుకుంటే తను నన్ను అసహించుకుంటుందని వద్దన్నాడు తులసి. నీ అభిప్రాయం కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాడు. నీకిష్టమైతే ఈరోజు రాత్రికే మీ ఇద్దరికీ తొలి రాత్రి ఏర్పాటు చేస్తాను అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. సరే అక్క మీ ఇష్టం అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. సిద్ధు తులసి ఓకే చెప్పింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈరోజు రాత్రికి నీకు తులసికి తొలి రాత్రి అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. ఇక తులసి సిద్ధు ఇద్దరు కూడా సిగ్గుపడుతూ ఉంటారు. ఇప్పుడు కాదు సిగ్గుపడాల్సింది, రాత్రికి సిగ్గుపడుదురులే అని చెప్పి నీలిమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తులసి కూడా సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళి సిద్ధు కోసం జ్యూస్ తయారు చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు జయనందన్ కారులో వెళ్తూ ఒరే విశ్వ, ఈరోజు నా చేతుల్లో నీ చావు తథ్యం రా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. నా జానుని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నావు కదా, నేను లేని సమయంలో నా జానుని కలవాలనుకుంటున్నావు కదా. నా జాను నువ్వు చెప్పిన మాటలు నమ్మితే నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుందిరా. అందుకే నిన్ను ఈ లోకం నుంచి పంపించేస్తున్నాను. నీకు ఎన్నోసార్లు ఛాన్స్ ఇచ్చి చూశాను, కానీ నువ్వు ప్రతిసారి నన్ను జాను ముందు బ్లేమ్ చేయాలనే చూస్తున్నావు. నీలాంటి వాడు బ్రతకటానికి వీల్లేదురా అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు విశ్వ జయనందన్ చెప్పిన లొకేషన్ దగ్గరకు వస్తాడు. జాను ఇప్పటికే ఆ జైగాడిని పంపిస్తానని పియ్యతో చెప్పి పంపించింది కదా, ఇంకా ఆ పియ్య రాలేదు అని చెప్పి విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే జయనందన్ కారు వచ్చి విశ్వ ఉన్న దగ్గర ఆగుతుంది. ఆ జైగాడిని పియ్యే తీసుకొచ్చినట్టున్నాడు అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ జాను అసలు అలా చెప్పిందంటే నేను నమ్మలేకపోతున్నాను. జాను చీమకు కూడా హాని తలపెట్టదు, అలాంటిది జై సార్ని చంపాలని ఎలా ఆలోచిస్తుంది? ఆ జైగాడు తప్పు చేస్తున్నాడని జానుకి తెలిసినా కూడా ఆ జైగాడిని మార్చుకోవాలనుకుంటుందే కానీ ప్రాణాలు తీయాలనే మూర్ఖంగా ఆలోచించదు జాను. అలాంటి జాను జై గురించి ఆ పియ్యతో చెప్పిన మాటలు నిజమా, లేకపోతే ఇదంతా ఆ జైగాడి స్కెచ్చా అని విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక కారు వైపు అలానే చూస్తూ ఉంటే జయనందన్ కారు దిగి వస్తూ ఉంటాడు. అనుకున్నదే నిజమైంది, ఇదంతా జై స్కెచ్ అని చెప్పి విశ్వ అనుకుంటూ ఉంటాడు. ఏంటి జై, బాగానే స్కెచ్ వేసి నన్ను ఇక్కడికి పిలిపించావు అని విశ్వ అంటూ ఉంటాడు. ఒరే విశ్వ, జాను కన్నీళ్లు చూసేసరికి జాను నిజంగానే నా దగ్గర సంతోషంగా లేదు, కుమిలి కుమిలి ఏడుస్తుంది అనుకున్నావా అని చెప్పి జయనందన్ విశ్వాని అడుగుతూ ఉంటాడు. ఇదంతా నీ స్కెచ్ అని నాకు తెలుసురా అని చెప్పి విశ్వ పకపకమని నవ్వుతూ ఉంటాడు. నా స్కెచ్ అని తెలిస్తే మరి ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే జాను జీవితంలో నుంచి నిన్ను బయటికి పంపించడం కోసం, శాశ్వతంగా ఈ లోకం నుంచి నిన్ను పంపించడం కోసం అని విశ్వ చెప్తూ ఉంటాడు. ఏంట్రా అంత మగాడివా, చూసుకుందామా అని జయనందన్ అంటూ ఉంటాడు. చూసుకుందాంరా అని చెప్పి విశ్వ జయనందన్ ఇద్దరూ కూడా ఒక కొండపైన ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇక విశ్వ జయనందన్ని కొడుతూ ఉంటాడు, జయనందన్ కూడా విశ్వాని కొడుతూ ఉంటాడు. ఇక ఇద్దరు కలిసి అలా ఫైట్ చేసుకుంటూ ఉంటే జయనందన్ అనుకోకుండా లోయలో పడిపోబోతూ ఉంటాడు.
లోయలో పడిపోబోతున్న జైనందన్ని విశ్వ చూసి జై అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక జైనందన్ మాత్రం ఒక రాయిని పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. విశ్వ జైనందన్ని చూస్తాడు. ఒరే జై, నువ్వు ఎంత మూర్ఖుడువైనా అయ్యుండొచ్చు, కానీ నా జానుకి భర్తవి. నిన్ను చంపాలని అనుకోలేదు, నీకు బుద్ధి చెప్పాలనుకున్నాను. జానుని పంజరంలో చిలుకలాగా బంధించకుండా స్వేచ్ఛగా ఉండనివ్వమని చెప్దామనుకున్నాను, అంతే తప్ప నిన్ను చంపాలనుకోలేదు, నిన్ను మార్చాలనుకున్నాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. రే ఏంట్రా కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నావు, నీ మాటలు నేను నమ్మను అని చెప్పి జైనందన్ అంటాడు. రే జై, ఈ సమయంలో అబద్ధం ఎందుకు చెప్తాన్రా, నీ చెయ్యిలా ఇవ్వు, నిన్ను సేవ్ చేస్తాను అని చెప్పి విశ్వ అంటాడు. నీ హెల్ప్ ఏం నాకు అవసరం లేదు, నీ హెల్ప్తో బ్రతకటం కన్నా చావటమే నయం అని చెప్పి జైనందన్ అంటాడు. ఒక్కసారి జాను జీవితంలో నుంచి బయటకు వెళ్ళావంటే మరొకసారి నువ్వు జాను జీవితంలోకి రాలేవు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. చెయ్యివ్వు విశ్వ అని చెప్పి జైనందన్ అంటూ ఉంటాడు. ఇక విశ్వ వెళ్ళి జైనందన్కి చెయ్యిస్తాడు. జైనందన్ మెల్లగా పైకి రాబోతూ ఉండగా జైనందన్ చేతికి ఉన్న బ్రాస్లెట్ జారి జైనందన్ లోయలో పడిపోతాడు. ఇక విశ్వ జై అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక జైనందన్ అప్పటికే లోయలో పడిపోతాడు. జై లోయలో పడిపోయాడు. జై చనిపోయాడా? జై చనిపోయాడని జానుకు తెలిస్తే జాను తట్టుకోలేదు. అసలు జానుకి నేనేం చెప్పాలి అని చెప్పి విశ్వ బాధపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు రాత్రి అవుతుంది. తులసి నీలిమ రూమ్లో రెడీ అవుతూ ఉంటుంది. అలాగే సిద్ధు రూమ్ అంతా కూడా పూలతో అలంకరిస్తాడు. సిద్ధు కూడా రెడీ అయి ఉంటాడు. తులసి, ఈ రాత్రికి ఖుషిని నా దగ్గర పడుకోబెట్టుకుంటాను అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. సరే అక్క అని చెప్పి తులసి అంటుంది. ఇక ఇప్పుడే వస్తాను తులసి అని చెప్పి నీలిమ కిచెన్లోకి వెళ్ళి పాల గ్లాస్ తీసుకొని తులసి దగ్గరకు వస్తుంది. తులసి, ఈ పాల గ్లాస్ తీసుకొని రూమ్లోకి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక తులసి సిగ్గుపడుతూ పాల గ్లాస్ తీసుకొని సిద్ధు ఉన్న రూమ్లోకి వెళ్తుంది. ఇక సిద్ధు తులసిని చూసి మెల్లగా తులసి దగ్గరకు వెళ్ళి తులసిని తీసుకొని లోపలికి వస్తాడు. ఇక తులసి పాల గ్లాసుని సిద్ధుకి ఇస్తుంది. సిద్ధు తులసి వైపు చూస్తూ పాల గ్లాసు తీసుకుంటాడు. ఇక తులసి సిగ్గుపడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.